శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటి శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యము, నింద గూర్చి బోధ, పనికి తగిన ప్రతిఫలం. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమాది పంతు వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమాది పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినది. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చెయ్యరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షకాలము మేఘం వంటి వారు తమ అమృత తుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయంనకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చదు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకలెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతా మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురుని భగవంతుని వల్ల కొలువవలెను. కాబట్టి మనము సద్గురును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటి అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరంన వ్యాపారంలో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకుపరచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను, మనస్సు చెడి చంచల మగుటచే నిల్లు విడిచి చాలా దూరం పోవలని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు, కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగివేలకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగింది. అతని స్నేహితులు షిర్డీకి వెళ్ళుమని సలహా ఇచ్చరి. అచట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిర్డీకి వచ్చెను. అచట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై
నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగింది. వాని పూర్వజన్మం పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతని ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగిలిన సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రూచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అని అనుకున్నాను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితునకు తెలియజేసి దాని బాబా మేమయ్యుండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమనను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగాను. ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలనా లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతరమును బోధించవలను అని వానిని ఆశీర్వదింపుడని బాబా అతడు గురు చరిత్ర ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను, ఆ గ్రంథంనే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనొడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనను. ఆ సమయం నా హేమాది పంతు అచట నుండి బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకును, సాటే 1 వారమే పారాయణం చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరం నుంచి ఉన్నాను. నా ప్రయత్నం నిష్ఫలమాయేమి? చాతక పక్షి మేఘం నుండి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నా పైన వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మొదలైన వెంటనే బాబా దానిని గ్రహించను. భక్తుల మనసులలో నుండి ఆలోచనలని బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అనుచుచు మంచి ఆలోచనను ప్రోత్సహించేవారు. హేమాది పంతు మనస్సును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనను. బాబా మనస్సున కరుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించరు. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాది పంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమాది పంతుని ఇట్లడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనేదము. ఇట్లంచునతడు లోపలికి పోయాను. హేమాది పంతు ముందర వసారాలో కూర్చొని కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని 11 స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయుటచే బాబుసాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి శ్రీకృష్ణునకు అతని సేవకుడు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథంల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథంలే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు
వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాది పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతంను పారాయణం చేయువాడు. హేమాది పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతం తీయగా తానానాడు పూర్తి చెయ్యని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణం పూర్తి చేయటకే కాబోలు బాబ తన నిత్యటకు పంపెనని హేమాది పంతు అనుకున్నాను. వెంటనే తన నిత్య పారాయణంను పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగింది. హేమాది పంతు: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో: నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమాది పంతు: సరే, నీ నమస్కారము లామోదింపబడింది. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడ వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్కా సున్నము తీసుకొని తాంబూలము వేసుకొను. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాది పంతుతో మాట్లాడుచు కూర్చొనను. అతడిట్లే: నేను ఈ దేవుని బాబా లీలకు అనుగుణ సఖ్యము కానిది, వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించు లగుపడినను వారు వాని నంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేల పంపుతున్నారు. వారి మార్గంలో ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. ఈ యుపోద్ఘాతంతో శ్యామ ఇట్లనను: నాకొక కథ జ్ఞాపకం నాకు వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చటి ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశం అనే మాట విన్న తోడనే హేమాది పంతు మనసులోని ఒక స్మృతి తలుక్కుమనను. వెంటనే సాటే గారి గురు చరిత్ర పారాయణము జ్ఞప్తి తెచ్చను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండుననుకొనను. అయినప్పటికీ ఈ భావమును అంచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందరి దయా దాక్షిణ్యంలో కలవో తెలుపును. వానిని వినగా హేమాది పంతు ఒక విధమైన సంతోషము కలిగింది. శ్యామ ఈ దిగువ కథను చెప్పతోడంగాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయిను ఒక ముసలమ్మ ఉండేను. ఆమె కాషాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశంను పొందవలెనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమెకి ఇంకేమీ తెలియకుండాను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసం ఉండి సత్యదనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బస్సులోని ఉండి భోజనము నీరు మానివేశాను. అట్లు 3 రోజులు గడిచాను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చుటకు ఈడ్చెదవు. ఈ ముదుసలని నీ వెరిగి ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసించ నిశ్చయించుకొనుచున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని కలిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవుటచే ఆమె
చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ కింది విధముగా బోధించను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతము చెప్పెదను. నీవు దాన్ని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రమూ నూదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుంది. కానీ వారి మార్గం వారిది. వారు నా తల కొరిగించిరి, నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములని ఎట్లా అనిపించుకొందురు? అవి నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఊర్మి. నేను ఈ 2 వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు కానీ వస్త్రములకు కానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలోనున్న వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరం ఆనందంలో మునిగడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇది వారు అడిగిన దక్షిణలో 1 పైసా. సాబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఊరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా, సాబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతర ఏమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపగా సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూను లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితోనే పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అట్లనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. మంత్రము కానీ ఉపదేశం కానీ ఎవ్వరిని వద్ద నుండి కాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పేదను. నిజం తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము.
గురువే సర్వం చేయువాడని కర్తయ్యను పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనంను గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాది పంతులు మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని అపాదమస్తకం పులకరించాను. సంతోషంతో ఉప్పొంగాను. గొంతుక ఆరిపోయాను. ఒక్క మాటైన మాట్లాడటకు చేత కాకుండాను. శ్యామ అతన్ని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏలయూరకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెనని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి కనుక శ్యామ హేమాది పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాబుసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించింది. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర ఎడమ హేమాది పంతు కూర్చుండిరి. వారిని చూసి బాబా హేమాది పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనని, శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చననియు, శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చునని. బాబా ఇట్లని, సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లనిచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చప్పుడును మద్దల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాది పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందం కలగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగజేసిందనియు, దానిని విని బాబా లీలల అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపములో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాది పంతు చెప్పాను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది, నీ వెట్టులు ఆనందించితివి, నాకు విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాది పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావంను కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతోషించాను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీ గుర్తించిదివా అని బాబా హేమాది పంతుని అడిగాను. అవును బాబా, నా మన చాంచల్యం నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గంను కనుగొనగలిగి తిని అని హేమాది పంతు బదులు చెప్పాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తించుకొను, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దాని నలవర్చుకున్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశిందు గల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావంను ధ్యానింపుము. అదే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారంను ధ్యానించును. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యానము, ధ్యేయము అను మూడింటి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మంతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుట కానీ పొదుగుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొను. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువునకు శిష్యున కల సంబంధం ఎట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయన. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జయ ధ్యానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జన సమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ ధ్వనులలో పాల్గొందాం. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాబుసాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాద్ పంతు చేతిలోకి నెట్టివేసింది. హేమాద్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను,
ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తిందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుండెదరు. హేమాది పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడము అని ప్రార్థించను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తిందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువురులారా, అప్పుడు హేమాదు పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనకు ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దాన్ని హృదయపూర్వకముగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తదాస్తు.